सद्गुरु पीर महाराज की जय बोलो सद्गुरु पीर महाराज की जय बोलो सद्गुरु पीर महाराज की सिन्नम्मी समेत बोधानंद सनपल गणपति स्वामी गुरुचरणं भजे अस्मद्गुरु समारंभं कृष्ण सान्धिपमध्यमं श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परंपरं वंदे गुरु परंपरं ఇవేళ ఈ శ్రీకాకుళం గ్రామంలో శ్రీకాకుళం జిల్లాలో సున్నాపల్లి గ్రామంలో మరి పూర్ణానంద వంక ఎర్రన్నారిల వారి 29వ వార్షిక ఆరాధన సందర్భంగా ఉదయం లేచి మేల్కొల్పులో ప్రభాత్ సేవ అలాగే కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఇప్పుడు వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ జరుపుకుంటున్నాము. ఈ సభకి సర్వాధ్యక్షులైనటువంటి మరి బ్రహ్మానంద వంక సన్ముఖరావు స్వామికి అలాగే అధ్యక్ష స్థానంలో ఉండేటటువంటి మెట్టపల్లి కృష్ణమూర్తి వారికి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ సభను అలంకరించినటువంటి మదాత్మ ప్రియ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు అనేకమైనటువంటి విషయాలను మనకి చెప్పారు. అంటే ఇక్కడ పరిపూర్ణ భావం తెలియాలంటే తను తాను చక్కగా గ్రహించుకోవాలని ఆ గ్రహించిన తరువాతే పరిపూర్ణ భావం అర్థమవుతుందని చెప్పారు. అంటే తను తాను తెలుసుకోవడం అంటే ఏమిటి అనేటటువంటి విషయానికి వస్తే సాధన సంపత్తి గల సాధకుడు ఒక నరుడు. ఈ సాధన సంపత్తి అనేటటువంటిది దాన్ని పరిశీలన కానీ చేసుకున్నట్లయితే నిత్య అనిత్య వస్తు వివేకము. అయితే నిత్యమైనటువంటిది ఏమిటి, అనిత్యమైనటువంటిది ఏమిటి అంటే నిత్యమైనటువంటిది బ్రహ్మము, అనిత్యమైనటువంటిది సర్వ ప్రపంచము అని మనకు చెప్తారు. అయితే ఆ నిత్యమైనటువంటి దాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలి అంటే మనకిక్కడ సాంఖ్య విచారణతో మొదలుపెట్టి వేదాంతము వరకు గ్రహించినప్పుడే ఆ వేదాంతమైనటువంటి నీ స్వరూపము చక్కగా మనకి తెలియబడుతుంది. అంటే ఆ వేదాంతం అంటే ఏమిటి, సాంఖ్యం అంటే ఏమిటి అనేటప్పుడు ఈ 25 ఇంద్రియముల ఆత్మ కాదని ఇన్నింటిని ఎరిగిన ఎరుకయే పరమాత్మని సాంఖ్యయోగంబు సాధించి సజ్జనుండు అంటారు. అంటే 25 ఇంద్రియాలు కూడా ఇవి అజ్ఞాన దశని జీవదశని మనకు తెలియజేస్తూ అట్లాగా ఈ ఎరిగినటువంటి ఎరుకయే పరమాత్మని పైన ఉండేటటువంటి తారక విచారణకు వెళ్ళేటప్పుడు ఆ తారక విచారణ కూడా సహస్రారములో అష్టదళ పద్మములో ఉండేటటువంటి ఏ గురుస్వరూపం అయితే ఉన్నదో ఆ గురుస్వరూపమే ఈ పరమాత్మని తారక యోగం గుండా ఎరగాలి. ఎరిగినప్పుడు అమ్నస్క భావము అనేటటువంటిది అమ్నస్క యోగము అనేటటువంటిది ఉన్నది. అంటే ఇప్పుడు అమ్నస్క యోగం అనేటటువంటిది అది ఈ మనసు అనేటటువంటిది దానికి 13 ఉంటాయి మొత్తం. అంటే పూర్వధనమందు వాలినప్పుడు పుణ్యవతిగా పుడతారు. అలాగే అది వేరే ధనంలో కామక్రీడలు అలాంటివి అనేటటువంటి మొత్తము దీని గురించి చెప్తూ మనకు టైం చాలదు కాబట్టి ఈ అమనస్క యోగం అనేటటువంటిది పొందిన తర్వాత ఈ మనసు లేని స్థితి అనేటటువంటిది ఆ పువ్వు అనేటటువంటిది అష్టదళ పద్మం అనేటటువంటిది దాని సెంటర్లో ఒక కర్ణిక హృదయం భుజే కర్ణిక మధ్యస్థం అంటారు. ఆ దాని యందు వాలినప్పుడు
తన స్వరూపాన్ని పొందుతాడు. ఇదే అమనస్క యోగం. అంటే మనసు లేని స్థితి పొంది ఆత్మస్థితిని పొందుతుంది. ఇది అమనస్క యోగం అని. అట్లాగే వేదాలను విచారించేటప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మమని ఈ 4 వేదాల గురించి చెప్పి వేదాంతమైనటువంటి 4 వేదాలకు అతీతమైనటువంటి వేదాంతం దాన్ని కూడా మహనీయులు ఏంటంటే అది ఒక బయలుగా వర్ణించారు. అందుకంటే వేదాంతమైన బయలును వేదంబగు ఎరుకు చేత వేగము గనినన్, వేదము తొలుగును వేదాంతమై ఉండు అంటారు. అంటే అర్థం ఏమిటి? అక్కడ వేదాలు అనేటటువంటి ఎరుకుచే ఈ వేదాంతమైనటువంటి అఖండ ఎరుకని ఎవరైతే ఎరుగుతారో అదే నీ యొక్క స్వరూపము. ఆ స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అట్లాంటి వాడే సాధన సంపత్తి గల సాధకుడు. అట్లాంటి వాడికే పరిపూర్ణ బోధ కావాలి. అందుకుంటే సభలో చెప్పేటప్పుడు మనం డైరెక్ట్గా ఫైనల్ బోధ చెప్తే అది అభ్యాసులకి, అభ్యాసాతీతులకి, ఆరుడులకు కూడా అది అందదు. ఆరుడు అతీతులుగా అది అవసరమవుతుంది. ఇప్పుడు ఎరుక పుట్టనే లేదు అన్నామంటే అభ్యాసులు వచ్చారు గురువు దగ్గరికి, అరే నేను పుట్టలేదంటాను, నేనున్నాను, నా తల్లిదండ్రులు ఉన్నారు, మరి ప్రపంచం ఉన్నది, ఇదంతా ఉన్నది కదా, ఎలాగ పుట్టలేదనే అనుమానం వస్తుంది. కాబట్టి విధానంగా సోపానం రీత్యా ఇప్పుడు మన పరమానంద పైడిపల్లి జంగల్ ఆయన ఎరిగించారు. అట్లాగా సోపాన రీత్యా ఈ సాంఖ్య తారక అమనస్క మహావాక్య విచారణ వేదాంతం. అందుకని మన సభకు కూడా ఏమంటారు? వేదాంత అతీత, వేదాంతమే బ్రహ్మం, అదే గురుస్వరూపం, అదే నీ స్వరూపం. నీ స్వరూపాన్ని నువ్వు చక్కగా తెలుసుకున్నటువంటి వాడే పరిపూర్ణ బోధకు అర్హుడు. అందుకనే సాధన సంపత్తి గల సాధకునకు నరుడు ఘోర సంసారమున అంటే ఎందుకన్నాడు? అక్కడ బ్రహ్మం నేనని తెలుసుకున్నావు. తెలుసుకున్నప్పుడు ఏమైంది? అక్కడ క్షీణే పుణ్యం మత్స్యలోక విశంతి అంటే మళ్ళీ నువ్వు జన్మకు రాక తప్పదు. నీ బ్రహ్మాన్ని నీ అందుకుంటే ఇక్కడ గురు రహితోపనిషత్తులో ఒక శ్లోకం ఉంది. ఏమిటంటే ఆత్మభావే ముక్తిరి భవతి అచల భావే ఆరుడతని అంటారు. అది ఎవరు? అద్వైతులు. కానీ మన వాళ్ళు ఏమంటారు? అచల పరిపూర్ణులు ఆత్మభావేనా, ఆత్మభావే నభవతరి ముక్తి. నువ్వు తెలుసుకోకపోయినా తెలుసుకున్నా నీవు ఆత్మయే ఉన్నావు. నువ్వు తెలుసుకుపోయినంత మాత్రాన్ని నేను జీవుడినంత నువ్వు ఆత్మవు కాదా? ఆత్మవే కదా. కానీ ఆత్మభావే నభవతరి ముక్తి అచల భావే ఆరుడత అంటారు. కాబట్టి అందుకుంటే అక్కడ నుండి పరిపూర్ణ బోధ కానీ చక్కగా విచారం చేసి చూపెట్టినట్లుగా అయితే పరిపూర్ణ భావం అనేటటువంటి అర్థమవుతుంది. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? సాధన సంపత్తి గల సాధకునకు నరుడు ఘోర సంసారమున బాధపడలేక. ఏ ఘోర సంసారము? ఆ బ్రహ్మమే నేను, ఆ గురుస్వరూపమే నేను, ఆ అఖండమే నేను, ఆ నా వలన ఈ సర్వ సృష్టి ఉన్నదన్నావు అనుకో, నీవు అది ఘోర సంసారం, నీకు తప్పదు. బాధపడలేక తన పుణ్యోదయమున గురుని గాంచి, గురువు ఎప్పుడైతే చేరుకున్నావో యురతర భక్తిని శరణని మరీ యుక్తిని బోధ చేయము పుణ్య పురుష మా బోంట్లకు. అలా ఇలాంటి అచల గురువుల యొక్క మాటలు విని, అరే ఇంతవరకు నేనే బ్రహ్మమును, నేనే పరమాత్మను, నేనే అఖండ స్వరూపం, నేనే గురు స్వరూపం అనుకున్నాను, ఆ నేనే నిర్గుణం అనుకున్నాను, ఇప్పుడు దానికి కూడా మూలం లేదని చెప్తున్నారే పెద్దలు. తండ్రి నాకు బోధ చేయము పుణ్యపురుష మా బోంట్లకు సాధింపుదగు ముఖ్య సాధన అనేవనికి. ఏ సాధన అంటే అప్పుడు పరిపూర్ణ బోధని ఎరిగించి ఇవన్నీ విచారణలు చెప్పి పరిపూర్ణ బోధకు వచ్చి చెప్పాలి. అందుకని అంటాడు అక్కడ కృష్ణప్రభుడు, గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగును, గురుమూర్తి చూపినేని పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమగురా, చూస్తూనే ఎరుకు పారిపోరు, అప్పుడు ఎరుకుపోద్దు. అంతవరకు నువ్వెన్ని అక్కడ అంటాడు, నువ్వెన్ని గ్రంథాలు చదువు, తలకిందలు కాబట్టి తనువు నీగా ఉన్న ఫలమేమి పెక్కు చదువుల వలన, జప యాగ యోగ వ్రతముల వలన, శమదమక శతముల వలన. నువ్వెన్ని తలకిందల తనువు చేసినా, జపాలు చేసినా, నువ్వు 1180 ఉపనిషత్తులు చదివినా, 4 వేదాల అవపోసన పట్టినా, షట్శాస్త్రములు చదివినా,
ఏ 18 పురాలను అవగాహన చేసినా ఎరుక అనేటటువంటిది తొలగదు. ఎప్పుడైతే గురుమూర్తి చూపాడో, ప్రత్యక్షంగా చూపిన ఆయన ఇదిగో పరిపూర్ణము, ఇదిగో ఎరుకని, లేని ఎరుకును ఎరిగించిన గురుడే సరి, ఎరుకును నిలిపేటి గురుడు ఎందుకోయన్నా, తద్బోధ నీకెందుకోయన్నా, శరణన్య వారి మస్తకమున చేయి పెట్టి స్థిరముగా ఎరుకును తీసివేయని గురుడు ఎందుకోయన్నట్టు. కాబట్టి ఆ ఎరుకును మనము కూడా బాగా పరిశీలన చేయాలి. గురువు దగ్గరికి చేరే ముందు ఆ గురువు నిజంగా మనల్ని సార్థకం చేస్తాడా చేయలేడా అనేటటువంటి విధానాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అట్లాగే ఈ పరిపూర్ణంలో ఎరుకు లేదనేటటువంటి బోధ కూడా గురువు చెప్పేటప్పుడు మనం వినాలి. అంటే అప్పుడు ఏం చేయాలి, మనము ఉపదేశం తీసుకొని, మా గురువు ఇంటికి వచ్చాడు అనుకోండి, నేను మా గురువు గారికి మంచం మీద కూర్చుని పెట్టి నా పనులు నేను చేసుకుంటుంటే మనకు బోధ అంటుపట్టదు. గురువుగారు వెంట గురువుగారిని ఎంట పెట్టుకొని ఎల్లవేళలందు కూడా గురుస్మరణ చేస్తూ గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని బాగా పరిశీలన చేసి పరిప్రశ్న వేయాలి మనం గురువుగారు. ఆ పరిపూర్ణ బోధ కావాలంటే ఇంతవరకు ఈ తెలుసుకునేటటువంటి ఎరుక ఎట్లాంటిది అనేది తెలుసుకునేటప్పుడు పరిపూర్ణ బోధకు కూడా ఈ ఎరుకలో ఉండేటటువంటి రహస్యాలను కూడా తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ భగవద్గీతలో చెప్తాడు. ఉపదేశం తీసుకున్నంత మాత్రాన అందరూ అందుకుండే భగవద్గీతను ఏమంటాడంటే, ఇక్కడ ఏంటంటాడంటే, మనుష్యానాం సహస్రేషు కచ్చజ్జతాది సిద్ధయే యతతామ విశుద్ధానం కచ్చిన్మాం ఏతి తత్వతం. వేల కొలది మనువులు ఏ ఒకనొకడు మాత్రమే యథార్థం అంటే ఏవో నన్ను అంటే జ్ఞానసిద్ధి గురుడు ప్రయత్నిస్తుంటాడు. అట్లాంటి జ్ఞానసిద్ధి గురుడు ప్రయత్నించిన వేల కొలది మనుషులు ఏ ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థం తెలుసుకుంటాడు అంటాడు. ఇంకా అట్లాంటి తెలుసుకునేటటువంటి అంటే ఇదంతా ఎవరి వల్ల ఉంది, పరమాత్మ మాయ వల్లనే సర్వ సృష్టి ఉన్నదని తెలుసుకుంటాడు. కానీ ఆ పరమాత్మ నేననేటటువంటి భావంలో కంటే అలాంటి వేల కొలది మనుషులు ఒకనొకడు మాత్రమే యథార్థముగా పరమాత్మ స్థితి పొందుతాడు. అట్లాంటి పరమాత్మ స్థితి పొందినటువంటి వాడు ఏ ఒకనొకడు మాత్రమే ఈ పరిపూర్ణ బోధకు వస్తాడు. ఈ పరిపూర్ణ బోధకు వచ్చి దీన్ని కూడా కులంకషంగా ఎవరైతే గ్రహిస్తారో అట్లాంటి వాడికే జన్మరాహిత్య స్థితి. అందుకని అంటాడు, కలమేల్కలు ఎరుక బయలు చిల సామ్యము చేసి చూడు నీ బ్రహ్మతలంగను ఫలమేమి పెక్కు చదువుల వలన నేను ఇప్పుడు అనుకున్నాను. అందుకుండి కలమేలుక అనేటటువంటిది ఎరుక బయలులకి చక్కగా మనం విచారణ చేసి ఆ విచారణ ద్వారా ఈ కళ అనేటటువంటిది ఈ ఎరుక అనేటటువంటిది దాన్ని ఎగరగొడితే ఆ తర్వాత ఎవరు ఎరిగే రేఖను లేదనినైనా ఎవరుండే రేఖను నేననేటటువంటి ఎరుక పోయిన తర్వాత ఇంకా పరిపూర్ణం ఉన్నదాన్ని ఎరగడానికి నువ్వు ఉన్నావా, నువ్వు లేవు కదా. అప్పుడు ఫైనల్ జడ్జిమెంటు ఎరుకును విడిపించేటటువంటి విధానం చెప్పి శిష్యుని తరింపు చేయాలనేసి మనం జై గురు సద్గురు బ్రహ్మరాజుకి జై. క్రమపద్ధతిగా సాధకుడు ఈ యొక్క జ్ఞానాన్ని సముపార్జించుకుంటేనే స్థితి కుదురుద్ది. అట్లా కాకుండా ఒకేసారి పై జ్ఞానాన్ని తెలుసుకుంటే కొంచెం జీవన విధానం కష్టం అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఫస్ట్ లోపల ఎరగల తొర్రలు 9 గల మేన్మర్రికి ఒక రెంటిలోన మర్రలు 4 ఎర్రది తెల్లది నల్లది కర్రిది దానాగ్రమందు కలదొక్క తూటు అన్నారు. అది ఎరుక అనే పులుగొండు చోటు. అంటే ఎరుకను ఫస్ట్ తనలో తెలుసుకోవాలి. తర్వాత ఏమన్నారు, భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకల దేవతల ఎందు మానవశ్వ గవాది మశక పిపీలికాంతము సమస్త ప్రాణులందు కూడా ఆ చైతన్యం ఏమన్నదని తెలుసుకోవాలి. ఫస్ట్ తనలో ఉన్న ఆ ఎరుక తత్వాన్ని తనలో ఉన్న తత్వాన్ని తెలుసుకోవాలి. తర్వాత సమస్త దేవతల యందు మానవుల యందు గుర్రాల యందు ఏనుగుల యందు దోమల యందు చీమల యందు అన్నిటి యందు కూడా అదే చైతన్యం ఉన్నదని తెలుసుకోవాలి. సపోజ్ ఉదాహరణకి వారు ఎంత గొప్ప జ్ఞానాన్ని చెప్తున్నారు మనకి చూడండి. ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉండగలుగుతామా? ఇప్పుడు సపోజు బ్రహ్మదేవుల్లో ఉన్న చైతన్యము, సరస్వతీదేవిలో ఉన్న చైతన్యము, విష్ణుమూర్తిలో ఉన్న చైతన్యము, లక్ష్మీదేవిలో ఉన్న చైతన్యము, పరమేశ్వరుల్లో ఉన్న చైతన్యము, పార్వతీదేవిలో ఉన్న చైతన్యము, గుర్రములో ఉన్న చైతన్యము, ఏనుగులో ఉన్న చైతన్యము, పిల్లిలో ఉన్న చైతన్యము, దోమలో ఉన్న చైతన్యము, చేమలో ఉన్న చైతన్యము, నీలో ఉన్న చైతన్యము, సమస్త ప్రాణులన్నింటిలో ఉన్న చైతన్యం ఒక్కటే అన్నారు. ఇప్పుడు మరి దేవతాభ్రాంతి ఎగిరిపోయింది. ఈ జ్ఞానం దృఢమైతే దేవతాభ్రాంతి పోయింది, దేహభ్రాంతి పోయింది, దేవతాభ్రాంతి కూడా పోయింది అనమాట. ఇప్పుడు మరి విష్ణుమూర్తి నేను ఒకటేనని ఎంతమంది అనగలుగుతారు?
పార్వతీదేవి నేను ఒకటే అని చెప్పి ఎంతమంది అనగలుగుతారు? వినాయకుడిలో ఉంది, నాలో ఉన్నది ఒకటే, వినాయకుడు వేరే కాదు, నేను వేరే కాదు, నేను వినాయకుడు పూజ చేయాల్సిన అవసరం లేదని అనొచ్చు. అలా ఎంతమంది అనగలుగుతారు? సపోజ్ ఉదాహరణకి వినాయకుడిలో ఉంది, నాలో ఉన్నది ఒకటైనప్పుడు, మరి నేను వినాయకుడు పూజ చేసినప్పుడు వినాయకుడు కూడా నా పూజ చేయాలని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామిలో ఉన్నది నీలో ఉన్నది ఒకటే అయినప్పుడు మనం వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు మరి వెంకటేశ్వర స్వామి మనం పూజ చేయాలిగా. మరి వెంకటేశ్వర స్వామిలో ఉంది కూడా అదే కదా, నాలో ఉన్నది వెంకటేశ్వర స్వామి, ఇద్దరిలో ఉన్నది ఒకటే అయినప్పుడు మనం ఆయన పూజించినప్పుడు ఆయన మనల్ని పూజించాలా వద్దా? ఆయన పూజించడు. ఆయన పూజించడా? ఆయన పూజించరో నీకు తెలీదా? అందుకే భారతీపతి రమాపతి పార్వతీపతి వాసవాద్యకిల దేవతల ఎందు మానవశ్వ గవాది మచక పిపీలకాంతము జీవులందు ఆత్మ చైతన్యం ఒక్కటే ఉన్నది. నీ యందు నా యందు అందరి యందు కూడా అదే చైతన్యం ఉన్నది అనేటువంటి జ్ఞానం దృఢం కావాలి. ఇది మామూలు విషయం కాదనమాట. మన గురువులు అంత గొప్ప జ్ఞానాన్ని ఇంత సింపుల్గా మహావాక్యాల ద్వారా అమనస్కం ద్వారా చాలా తేలిగ్గా సాధన చతుష్టయ సంపత్తి ద్వారా ఒక క్రమ పద్ధతిగా మాకు బోధించారు. అట్టి తత్వాన్ని తెలుసుకుంటే చాలా సులువవుతుంది అనే విషయాన్ని చిరంజీవి గారు మరి చాలా చక్కగా ఇప్పుడు సూచించేయటం అనేటువంటి జరిగింది. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.